హలో ఫ్రెండ్స్, ఈ వీడియో ముగిసే సమయానికి మరమరాలు వ్యాపార కర్మాగారాన్ని ఏర్పాటు చేయడానికి ఏ యంత్రాలను కొనుగోలు చేయాలో మరియు మరీ ముఖ్యంగా మీరు మీ వ్యాపారాన్ని విస్తరించాలనుకున్నప్పుడు మీ కర్మాగారాన్ని ఎలా అప్గ్రేడ్ చేయాలో మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. పఫ్డ్ రైస్ వ్యాపారాన్ని ఏర్పాటు చేయాలనుకునే ఎవరైనా తప్పక చూడాల్సిన వీడియో ఇది. మరమరాలు వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు రోజుకు 1000 కిలోల మరమరాలు ఉత్పత్తి చేయగల ఫ్యాక్టరీని కలిగి ఉండటం మంచిది. మీరు తక్కువతో ప్రారంభిస్తే మీరు 6 నుండి 12 నెలల్లో మీ యంత్రాలను అప్గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. ఎక్కువతో ప్రారంభించడం చాలా కాలం పాటు ఉపయోగించని సామర్థ్యానికి దారితీస్తుంది. ఆర్థికంగా 8 గంటల పనిదినం కోసం రోజుకు 1000 కిలోల సామర్థ్యంతో ప్రారంభించడం తెలివైన పని. తరువాత మీ వ్యాపారం పెరిగే కొద్దీ మీకు 2 ఎంపికలు ఉంటాయి. 16 గంటల పనిదినం సాధ్యం కాకపోతే 2 నుండి 3 సంవత్సరాల తరువాత నేరుగా రోజుకు 3000 కిలోలకు పెంచండి. మీరు 16 గంటలు పని చేయగలిగితే రోజుకు 2 షిఫ్టులలో పనిచేయడం ద్వారా మొదట రోజుకు 2000 కిలోలకు పెంచండి. ఒకసారి మీరు రోజుకు 2000 కిలోల సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటే ఆపై రోజుకు 3000 కిలోలకు అప్గ్రేడ్ చేయడం గురించి ఆలోచించండి. ఇప్పుడు మీకు అవసరమైన ఖచ్చితమైన యంత్రాల గురించి మరింత లోతుగా తెలుసుకుందాం. రోజుకు 1000 కిలోల ఫ్యాక్టరీ సామర్థ్యంతో పఫ్డ్ రైస్ మధ్య తరహా వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు మీకు అనేక రకాల యంత్రాలు అవసరమవుతాయి. ప్రాసెసింగ్ కోసం మీకు వరి విత్తనాల నుండి దుమ్ము, గడ్డి, రాళ్లు మరియు ఇతర మలినాలను మరింత ప్రాసెస్ చేయడానికి ముందు తొలగించడానికి ఉపయోగించే ప్రీ క్లీనింగ్ మెషిన్ అవసరం. గంటకు 300 కిలోల సామర్థ్యం. ఈ యంత్రం ధర సుమారు 1,50,000 రూపాయలు. అప్పుడు మీకు వాటర్ హీటింగ్ స్టీమర్ అవసరం. వరి విత్తనాలను మృదువుగా చేయడానికి ఆవిరి చేసి పఫింగ్ ప్రక్రియ కోసం సిద్ధం చేస్తారు. దీనికి సుమారు 35,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అలాగే మీకు నీటి సిమెంట్ ట్యాంక్ అవసరం. వరి విత్తనాలను వేడి నీటిలో నానబెట్టడానికి దీనిని ఉపయోగిస్తారు. దీని ధర సుమారు 5,000 రూపాయలు. అప్పుడు మీకు పఫ్డ్ రైస్ రోస్టింగ్ మెషిన్ అవసరం. ఇది మొదట వరి విత్తనాలను ఆవిరిలో ఉడికించి ఆపై కాల్చుకునే పరికరం. ఈ ప్రక్రియ మరమరాలు రుచి మరియు ఆకృతిని పెంచుతుంది. ఇది తృణధాన్యాలకు అనుకూలంగా ఉంటుంది. రోస్టింగ్ మెషిన్ సామర్థ్యం గంటకు 300 కిలోలు ఉండాలి. దీని ధర సుమారు 1,50,000 రూపాయలు. అప్పుడు మీకు పఫ్డ్ రైస్ డీహల్లర్ యంత్రం అవసరం. వరి విత్తనాల నుండి బయటి ఊకను తొలగించడానికి ఈ యంత్రాన్ని ఉపయోగిస్తారు. వరి గింజలు దెబ్బతినకుండా ఊకను పగులగొట్టడానికి రోలర్లను ఉపయోగించడం ద్వారా ఇది పనిచేస్తుంది. ఆదర్శవంతంగా గంటకు 300 కిలోల సామర్థ్యం. దీని ధర సుమారు 1,15,000 రూపాయలు ఉండాలి. అదనంగా మీరు పఫ్డ్ రైస్ రోస్టింగ్ యంత్రాన్ని కలిగి ఉండాలి. వరి విత్తనాలను వేడి చేయడానికి మరియు పఫ్ చేయడానికి ఈ యంత్రాన్ని ఉపయోగిస్తారు. వరి విత్తనాలు విస్తరించే వరకు త్వరగా వేడి చేయడం ద్వారా ఇది పనిచేస్తుంది. తేలికపాటి మరియు గాలిలో ఉబ్బిన బియ్యాన్ని సృష్టిస్తుంది. పఫ్డ్ రైస్ రోస్టింగ్ మెషీన్ సామర్థ్యం రోజుకు 2 టన్నులు ఉండాలి. దీని ధర సుమారు 2,00,000 రూపాయలు. మీకు బరువుల యంత్రం కూడా అవసరం. ఇది పఫ్డ్ రైస్ కిలోల బరువుకు ఉపయోగపడుతుంది. బరువు యంత్రం ధర సుమారు 5,000 రూపాయలు. అప్పుడు ప్యాకింగ్ యంత్రం అవసరం. పఫ్డ్ రైస్ ప్యాకేజింగ్ కోసం బహుశా ఎయిర్ టైట్ సీలింగ్ వంటి లక్షణాలతో సహా. దీని ధర సుమారు 10,000 రూపాయలు. వ్యాపార్ కోచ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్.